చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా. నాలోని తలపులు తెలుసుకో యేసయ్యా, నాలోని తలపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియం లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియం లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. ఈ చిన్ని మనసుకు
శక్తి నొసగు యేసయ్యా నీలోని విశ్వాసం కోల్పోకుండా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. డివైన్ లైట్ మినిస్ట్రీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామంలో శుభములు. ఈ సమయంలో దైవజనురాలు సిస్టర్ లూసీ రాజారెడ్డి గారు ప్రభు వాక్యాన్ని అందిస్తారు. విరిగి నలిగిన హృదయములను స్వస్థపరిచి వారి గాయములకు నేను కట్టుకట్టెదనని చెప్పిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ఈరోజు వినుతున్న ఈ వాక్యము మీ హృదయంలోనికి, మీ యొక్క మనస్సులోనికి వెళ్ళి ప్రతి గాయమును స్వస్థపరిచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఈరోజు నిజంగా మీ జీవితంలో ఒక గొప్ప మలుపును ప్రభు దయచేస్తారు కనుక దయచేసి ఈ వాక్యమును అందరూ కూడా వినాలని, మీ టీవీల దగ్గర జాగ్రత్తగా కూర్చొని ఒక అర్ధగంట సమయాన్ని మీరు దేవునికి ఇవ్వాలని నేను కోరుచున్నాను. ఈనాటి అంశము విరిగి నలిగిన హృదయములను స్వస్థపరిచే దేవుడు. కీర్తన 147:3 మనం చూస్తున్నాము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. విరిగి నలిగిన హృదయములను ప్రభు స్వస్థపరిచి వారి యొక్క గాయములకు నేను కట్టుకడతానని ప్రభు చెప్తున్నారు. ఈరోజు మనము ఎక్కడ విరిగిపోయామో, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ నువ్వు అలసిపోయావో అలాంటి వారిని ప్రభు ఈరోజు నేను సేద తీరుస్తానని చెప్తున్నారు. యెషయా 61:1 మనం గమనించినప్పుడు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు. ప్రభు ఆత్మ నా పైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ప్రత్యేకించి ప్రభు ఒక్కొక్క మాట రాసి ఉన్నారు. ఏమని రాసి ఉన్నారంటే, విరిగిన వారిని నేను ఉల్లాసపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. అనగా కృంగిపోయిన వారికి ఉత్సాహ శక్తిని పుట్టిస్తానని చెప్తున్నారు. అనగా ఈరోజు మనం ఎక్కడ కృంగిపోతున్నాం? కొంచెమంది శరీరంలో కృంగిపోయినారు, ఇంకా కొంచెమంది మనస్సులో కృంగిపోయినారు, ఇంకా కొంచెమంది ఆత్మలో కృంగుదల కలగచేసి ఈరోజు ఏ పని కూడా చేయలేకుండా ఉన్నటువంటి మనల్ని యేసుప్రభు అంటున్నారు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసుప్రభు అంటున్నారు, ఇదిగో నేను మనుషుల యొక్క బాహ్య రూపమును కాదు, నేను లోపలనే చూస్తానంటున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి గాయాన్ని కూడా ఆయన స్వస్థత చేసి నీకు ప్రభు ఈరోజు విడుదల ఇస్తానంటున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 23వ మనం ఈ విధముగా చదువుతున్నాము. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు యొక్క రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎందుకు ఈరోజు మనం మన ప్రతిసారి ఎప్పుడు చూస్తాం, మనము శరీరంలో ఉన్న గాయాలు ఒక్కటే చూస్తాం, కానీ ఈరోజు ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆంతరంగిక స్వస్థత. మానసిక గాయాలు అంటే మరి కొంచెమంది తెలియకుండానే సడన్గా మనం గట్టిగా అరుస్తూ ఉంటాము, ఇంకొకసారి మనకు తెలియకుండానే ఏడుస్తూ ఉంటాము, ఇంకొకసారి మనం నిరుత్సాహం కలిగి ఉంటాం. అన్నీ ఉంటాయి కానీ మనసులో శక్తి ఉండదు, నిరుత్సాహం, చిన్న విషయం వినగానే మనం భయపడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి పోవు. అందుకే పునీత పౌలు గారు రోమిల పత్రిక 7వ అధ్యాయము 15-16 మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేను ద్వేషించినది చేయాల్సింది చేయక నేను ద్వేషించినదే నేను చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల, నాకు ఇష్టము లేనిదే, అనగా ఇష్టము లేక నాకు కొట్లాడాలంటే అయినా నేను కొట్లాడుతున్నాను. ఇష్టము లేదు కానీ నాలో నుంచి తెలియకుండానే నేను బర్స్ట్ అయిపోతుంటాము ఒక్కోసారి. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు జరుగుతుంది అని ఇక్కడ పౌలు అంటున్నాను. నాకు ఇష్టం లేనిదే నేను చేస్తున్నాను. ఎందుకు నేను చేస్తున్నాను? ఈ గాయాలు మనలోకి ఎలా వచ్చాయి? 2 కారణాలు చూస్తాము. మొదటి కారణము, తల్లి గర్భములో నుంచే
కొన్ని లక్షణాలు మనకి మరి లోపటి నుంచే తల్లి ద్వారా మనకి తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. కీర్తన 51వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. పాపములో తల్లి గర్భంలో నుంచే నేను పాపముతో వచ్చాను. ఒక్కోసారి మనకు అర్థం కాదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని గమనించినప్పుడు అది తల్లి గర్భంలో నుంచి కూడా ఈరోజు నీకు వస్తుంది. కనుక ఈరోజు మనం ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక ఉదాహరణ మీతో పంచుకుంటాను. ఒకసారి ఒక అమ్మాయి హాస్టల్లో చదువుకోవడానికని హైదరాబాద్కి వచ్చింది. ఆ హాస్టల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఆమె యేసుప్రభు నమ్ముకున్నారు, విశ్వాసిగా ఉందన్నమాట. ఆమె ఏమని చెప్పారంటే, ఈ అమ్మాయి ప్రత్యేకించి మరి వాళ్ళ హాస్టల్లో మరి ప్రత్యేకించి కొన్ని పండ్లు మాయమైతే ఉన్నాయి. మరి అదేవిధంగా వాళ్ళ ఒక పిల్లలు కూడా చెప్తున్నారు, మేడం ఆ పండ్లు ఎవరో తెచ్చుకున్న ఎవరో తింటూ ఉన్నారని. మరి చాలాసార్లు అందరికీ చెప్పడం అయింది, అమ్మ మీరు ఎవరు ఇక్కడ ఏ దొంగతనం కూడా చేయకూడదు, మీకు ఏం అవసరమో నన్ను అడగండి అన్నారు. కానీ మరి ప్రతిసారి అట్లాగే జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ దొంగతనం ఎవరు చేస్తున్నారు చూడాలని ఒకరోజు వాళ్ళు ఏం చేశారంటే ఆ పండ్లన్నీ కూడా ఆ యొక్క టేబుల్ మీద పెట్టి వారు మామూలుగా వెళ్ళిపోతున్నట్టుగా నటించి నిద్రపోయారు. గమనించినప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఆ పండ్లను తీసుకుంది. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి అడిగారు, అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, పెద్దదానివి కదా, ఇది మంచి పద్ధతేనా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ వాడంతా చెప్పిందంటే, అమ్మ నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, దొంగతనం చేయడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ నేను ఎప్పుడైతే అక్కడ పండ్లు చూస్తానో నేను వెళ్ళి తీసుకోవాలి అన్నట్టు ఒక తపన నాలో కలిగి, శోధన నాలో కలిగి నేను వెళ్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నాను తర్వాత అనుకుంటాను, ఎందుకు నాకు అలా అనిపిస్తుంది, ఎందుకు నేను దయించలేకపోతున్నాను ఆ శోధనను అని ఆమె చాలా బాధపడినప్పుడు ఆ విధంగా వాళ్ళు పిలిచి చెప్పారనమాట, సిస్టర్ గారండి వీళ్ళ కోసం ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయి, మరి ఈ విధంగా ఆమెకు తెలియకుండానే ఆ విధంగా దొంగతనం చేస్తుందని చెప్పినప్పుడు మరి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూపించారంటే, దర్శనంలో ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఎవరో చెప్పారంట, గర్భంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మంచి పండ్లను తింటే ఇంకా చాలా చక్కగా బిడ్డ పుడతారని. కానీ ఆమె పరిస్థితి ఏంటంటే వాళ్ళ అత్తగారు మరి తినడానికి పండ్లు ఇచ్చేది కాదనమాట. ఆమె ఏంటంటే ఎలాగైనా పండ్లు తినాలని ఎవరు లేనప్పుడు వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ పండ్లను తెచ్చుకొని తినేది. ఆ విధముగా గమనించండి, తల్లి ఆమె ఆ విధంగా ఆ పండ్లు దొంగతనం చేసుకొని తినడం వల్ల ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు అది వచ్చినట్లుగా దేవుడు బయలుపరిచారు. ఎప్పుడైతే అక్క ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, ఎబ్రీల పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, నిన్న నేడు రేపు ఏకరీతిగా యేసు ప్రభు ఉన్నారు. గత జీవితంలోనికి కూడా యేసు ప్రభు ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి, ప్రభా నా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బలహీనత ఏముందో మనం పరిశీలించుకోవాలి. ఈరోజు నీ బలహీనత నీ తల్లి గర్భంలో నుంచి నీకు వచ్చిందా, లేకపోతే ఇంకా ఏ విధంగా అది నీకు వచ్చింది, ఎందుకు అది మనకి వెళ్ళిపోవటం లేదో ఈరోజు మనం గమనించుకొని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా కొంచెం మందికి గాయాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు మన జీవితంలో కొన్ని గాయాలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి అనుకోకుండా భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భార్య ఇంకా భరించలేదు, చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతుంది, దుఃఖంలోకి వెళ్ళిపోతుంది, ఒకలాంటి అవమానంలోకి వెళ్ళిపోయి, ఒంటరితనంలోకి వెళ్ళిపోయి ఎవరి దగ్గర కూడా బయటికి రాలేదు. అలాంటి ఒక గాయం ఉన్నట్లయితే ఈరోజు మనము ఒక మనిషి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈరోజు మనము మన జీవితంలో మరి మంచిగా ఉండగలము. మరి ఇంకొక సహోదరి నాతో ఏమని పంచుకున్నారంటే, వాళ్ళ భర్త ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ భర్త కొన్ని రోజులుగా ఇంటికి లేటుగా రావడం మొదలుపెట్టారు. అయితే తర్వాత ఆమెకి ఏం తెలిసిందంటే, ఎవరో చెప్పారు ఆఫీసులో మరొక ఆమెతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పిన అందుకోసమని వాళ్ళ భర్త మళ్ళీ లేటుగా రావడం జరుగుతుందని ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో ఆమెలోకి ఏం వెళ్ళిందంటే ఒక రిజెక్షన్ ఫీలింగ్ అనమాట, ఒక అవమానం, అయ్యో భర్త నన్ను కాకుండా ఇంకొకరికి వెళుతున్నాడనేటువంటి ఒక ఫీలింగ్, ఆ నిరాదరణ ఆమెలోకి వచ్చేసి ఆమె అంటుంది, ఎప్పుడైతే వాళ్ళ భర్త ఆ యొక్క బండి తీసి స్టార్ట్ చేయగానే ఆమె అంటుంది, ఆ బండి చప్పుడు ఆమె గుండెల మీద నుంచి పోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు బండి చప్పుడు కాగానే అయ్యో నా భర్త వెళ్ళిపోతున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి ఒక గాయం వచ్చేసి అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళ పిల్లలు వచ్చి ఏమన్నా అడిగితే కూడా ఏయ్ పో నా దగ్గరికి రాగాకు అని ఆమె ఒక్కటేసారి అరవడం మనం చూస్తుంటాం. ఒక్కోసారి చికాకును కలిగి ఉంటుంది. ఆ చికాకు వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే, తన భర్త ఆమెని అంగీకరించలేదు, ఆమె ప్రేమను నోచుకోలేదు, కాబట్టి ఆమెలోనికి ఆ గాయం వచ్చేసింది. కనుక ఇప్పుడు ఆమె ఎంత ఏడ్చినా ఆ యొక్క కోపము, ఇరిటేషను ఆమెలో నుంచి లేకపోవచ్చు ఈరోజు. కనుక అలాంటి
ఇరిటేషన్ ఉన్నట్లయితే ప్రభునకు మనం సమర్పించి మనం ప్రార్థన చేస్తాం. దేవా నా మీద దయ చూపించమని మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభు కూడా పాపాన్ని అసహించుకున్నారు కానీ పాపిని ఆయన అసహించుకోలేదంట. కనుక ఒక వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనక ఉన్న కారణం ఏంటి, బిడ్డ ఎందుకు చేస్తున్నాడు, ఏమిటి, ఆలో ఉన్నటువంటి గాయాలు ఏమిటి అని మనం అర్థం చేసుకున్నప్పుడే ఇతరులకు మనము సహాయము చేయగలము. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి ఒక స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ గారు 3 రోజుల ప్రార్థనకి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో అనేక మంది కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తున్నప్పుడంట, అలా ప్రార్థన చేసేటప్పుడు మరి టీచర్ గారికి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదంట. అసలు చిన్న ప్రార్థన కూడా ఆమె చేయలేకపోయింది. ఆమె పరిస్థితి ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా ఇక్కడ అందరూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు కానీ నా హృదయం మాత్రం కట్టివేయబడినట్టుగా ఉంది, చాలా గట్టిగా ఉంది. మరి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో పాపపు పెదవులు దేవుణ్ణి స్తుతించలేవని కీర్తనలో దావీదు అంటున్నాడు. కనుక మనలో పాపం ఉన్నప్పుడు ఆ పాపము మనం దేవుణ్ణి స్తుతించలేము. ఆమెకేం జరిగిందంటే ఆమె హృదయము కట్టివేయబడింది. అప్పుడు ఆ దైవ సేవకుడు తన చేతిని తీసి ఆ యొక్క సహోదరి మీద పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టగానే ఆ 2 నిమిషాలలోనే దేవుని యొక్క శక్తి ఆమె మీదకి దిగివచ్చి వెంటనే ఆమె ఏడవడం మొదలుపెట్టింది. కింద పడి ఆమె జుట్టంతా పీక్కొని చెప్తుందంట, అయ్యో ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు కానీ నేను చేస్తున్నాను, అయ్యో నాకు ఎవరు విడిపిస్తారు, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు, అయ్యో నాకేం జరుగుతున్నది, అయ్యో నేను పాపస్థితిలో ఉన్నాను అని ఆమె ఏడవడం మొదలుపెట్టినప్పుడు మరి ఆ దైవసేవకుడు అడిగారంట, అమ్మ ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, ఏంటి నువ్వు చేయరాని పని చేస్తున్నావు అంటే ఆమె అంటుందంట, ఎందుకు నాకు తెలియదు కానీ నాకు 5వ క్లాసు 6వ క్లాసులో ఉన్న మగ పిల్లలతో అయ్యో నేను పాపం చేస్తున్నాను, వాళ్ళని దగ్గరికి తీసుకొని నా కామ వాంఛను నేను తీర్చుకుంటున్నాను, ఇలాంటి రహస్యమైన పాపం నేను ఎందుకు చేస్తున్నాను ఇలా నాకు తెలియట్లేదు కానీ అలా పిల్లలని చూడగానే నాలో అలాంటి తలంపులు కలుగుతున్నాయి, నేను ఇలాగ బంధించబడ్డాను అన్నప్పుడు దైవ సేవకుడు కన్నీటితో ప్రార్థన చేశారంట, ప్రభువా ఈ బిడ్డని ప్రభా ఈ వ్యామోహ దురాత్మ నుంచి విడుదల చేయండి ప్రభా, తండ్రి ఈ బిడ్డకి ఎందుకు ప్రభా ఇలా మారుతున్నామంటుంది నాకు తెలియదు. పౌలు కూడా అన్నాడు, నాకు తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నా, నాలో ఉన్న దాగి ఉన్న పాపమే. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో దేవుడు ఏం బయలుపరిచారంటే, ఈ అమ్మాయి 5వ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్ దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు. మరి ఆ అంకుల్ హాలిడేస్కి వచ్చారనమాట. ఒక రోజు రాత్రి వాళ్ళ అమ్మ చెప్పారమ్మా, సాయంత్రం అంకుల్ భోజనానికి వస్తారు, నువ్వు భోజనం పెట్టు అని వాళ్ళ అమ్మ పక్కింట్లో పనుండి అక్కడికే మరి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అంకుల్ బాగా తాగి వచ్చాడు. ఆ మోహ తలంపులతో ఆయన ఏం చేశాడంటే, ఆ మోహ తలంపులతో 5వ క్లాస్లో ఉన్న ఈమెను అతను పట్టుకొని ఆ యొక్క ఆ కామ వాంఛతో ఆమెను పట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ వెంటనే అతనిలో ఉన్నటువంటి కామ వాంఛ ఆమెలోనికి ప్రవేశించింది. కనుక గమనించండి, ఈరోజు ఎందుకు ప్రభా నేను కామవాంఛన కలుగుతుంది, నాకు ఇష్టం లేదు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అయినను నేను బంధించబడి ఎందుకున్నాను? కొన్ని కారణాలు ఉన్నాయని బైబిల్లో మనం చూస్తున్నాము. తల్లి గర్భంలో నుంచే మనకు వచ్చాయి కొన్ని పరిస్థితులు, సంఘటనలు జరిగినప్పుడు ఆ విధముగా నీలోనికి ఆ యొక్క భయము ఒక్కోసారి ప్రవేశిస్తూ ఉంటుంది, అలాగా నిరుత్సాహం ప్రవేశిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు మనము యేసు వంక చూసి నాయనా నన్ను విడిపించమని మనం ప్రార్థన చేస్తాము. గమనించండి, హెబ్రీల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధముగా రాసి ఉంది, వాక్యము 2 వైపులా కదినైన పడ్గం వంటిదై. ఆ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే కీళ్ళలోనికి మజ్జకలోనికి పోయి ప్రతి దురాత్మ నుంచి, ప్రతి చెడు అలవాటు నుంచి, ప్రతి బలహీనత నుంచి కూడా నిన్ను వాక్యం వినిపిస్తుంది. కనుక ఈరోజు నువ్వు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే అయ్యో నాకేమీ జరగట్లేదు నిరుత్సాహంతో ఉన్నావా? లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు నిరుత్సాహానికి గురికాకండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయండి, మీరు పోరాడుతూనే ఉండండి, మీరు దయ్యాన్ని ఎదిరించండి, అది పారిపోతుంది అంటున్నాడు. దేవుడు మనకు జయమునిచ్చాడు. యేసు ప్రభు ప్రతి దయ్యపు శక్తి పైన ఈరోజు మనకు అధికారం ఇచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాను, మీకు నేను పాములను తేళ్లను నలగదొక్కుటకు అధికారం ఇచ్చానని ప్రభు చెప్తున్నారు. కనుక ప్రభు అంటున్నాడు, ఇలాంటి గాయాలతో ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుదాం. రెండోదిగా, యేసయ్యా నీ రక్తంలో కడగమని శుద్ధి చేయమని అడుగుదాం. ఎప్పుడైతే మనము నాయనా ముఖ్యంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, ఎవరి ద్వారా నీకు గాయం వచ్చిందో ఆ వ్యక్తిని కూడా యేసయ్యా నీ రక్తంలో కడగమని అడిగినప్పుడే ఆ ఇద్దరికీ స్వస్థత కలుగుతుంది. లేనట్లయితే ఆ వ్యక్తి మీద నీకు కోపము ద్వేషము కలిగి ఉండడం వల్ల, ఆ కోపము నీలో ఉండడం వల్ల
మరొక్కసారి నువ్వు గాయపడిన వ్యక్తిగానే ఉండిపోతావు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడవు, నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు జరగవు, నీ యొక్క జీవితంలో సంపూర్ణంగా నువ్వు మారవు. ఏదో ఒక లోపాన్ని కలిగి ఉంటావు, కృంగుదలను కలిగి ఉంటావు. కనుక ఈరోజు యేసు రక్తంలో మనల్ని కడగమని అడుగుదాం. ఎవరి వల్ల నీకు గాయమైందో ఆ వ్యక్తిని, ఆ మనిషిని, భర్తే ఉండవచ్చు, నీ అత్తే ఉండవచ్చు, నీ తోడుకోడలే ఉండవచ్చు, లేకపోతే ఇతరులు పలికిన ఆ మాటలు ఏవైతే నీకున్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా యేసు శిలువ చెంత కడగమని అడుగుదాం ఈరోజు. అప్పుడు నేను సంపూర్తిగా ప్రభు విడుదల చేస్తారు. ఇప్పుడు మనము గాయపడిన వ్యక్తికి ఉన్న లక్షణాలు చూద్దాము. ఒకవేళ ఈ లక్షణాలు నేను చెప్పినప్పుడు నీలో ఉన్నట్లయితే అది నీ గాయమని గుర్తించుకొని ప్రభునకు మనం సమర్పించుదాం. మొదటిగా అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ అనగా మరి నేను రిటైర్ అయిన తర్వాత అయ్యో నేను ఎట్లా ఉంటాను, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకేం జరుగుతుంది, అయ్యో రేపటి దినంన నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుందా కాదా, ఈ విధముగా రకరకాలైనటువంటి భయాలు, ఆందోళన నీతో కలుగుతుంది అంటే నువ్వు తప్పకుండా ఒక గాయంతో ఉన్నావు. కనుక ఆ గాయాన్ని యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు చూడండి, పక్షులను చూడండి, వాటిని నేను పోషించట్లేదా? మత్తయి సువార్త 6:25 వచనంలో నేను మిమ్మల్ని పోషించనా అని ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు ఆ భద్రతా భావాన్ని తీసివేసి పూర్తిగా మనం ప్రభు మీద సమర్పించుకుందాం. రెండోదిగా మనం గమనించినట్లయితే నిరుత్సాహంలో కొంచెంమంది ఉంటారు. చింత, విచారం అన్నమాట. ప్రతి విషయంలో చింత కలిగి ఉంటారు, విచారము. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే చింత, విచారం అన్నది నిన్ను అనారోగ్యమునకు గురి చేస్తుంది అనమాట. అలాంటి ఆ చింతనే కలుగుతుందా, విచారణ కలుగుతుందా? ఒకసారి కొలంబస్ అనేటువంటి గొప్ప వ్యక్తి చిన్న విచారంతో ఆయన కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మరి అమెరికా నుంచి భారతదేశం వరకు సముద్రానికి సీ రూట్ను కనుక్కున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇంత గొప్పది కనిపెట్టాను కాబట్టి అనేక మంది వచ్చి నన్ను బలంగా సత్కరిస్తారు, నాకు దండలేస్తారు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన కోసం ఎవ్వరు కూడా ఎదురు చూడలేదంట. అప్పుడు ఆయన అయ్యో ఎవ్వరు నన్ను చూసుకోలేదని ఒక చింత, విచారం వచ్చేసి ఆయన చింత విచారంతో మంచం పట్టి ఆయన అలా మరణించాడు. కాబట్టి అలాంటి చింత నీలో ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు ఆ చింతను ప్రభునకు సమర్పించది దేవుడి నుంచి వచ్చింది కాదు. మీరు చింతించకండి, మీరు విచారించకండి అని యేసు ప్రభు చాలాసార్లు మనతో మాట్లాడుతూ వచ్చారు. అదేవిధంగా రెండోదిగా గమనించినట్లయితే ఈ యొక్క భయం ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో ఆ సమయంలో ఆ భయం నిన్నేం చేస్తుందంటే, నువ్వు చనిపో, నీకు ఇంకో మార్గం లేదు లేదు అంటుంది. కనుక నువ్వు దయచేసి ఈరోజు నన్ను గుర్తించుకొని అది భయముగా నువ్వు గుర్తించే ఆ భయము దేవుడి నుంచి వచ్చినది కాదు. 2 తిమోతి 1:7 వచనంలో పునీత పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మనియ్యలేదు. గమనించండి, దేవుడు మనకు శక్తి గల ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ప్రభు ఇచ్చారు, కానీ పిరికి ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ కాదు. దానివల్ల నువ్వు ఈరోజు బంధింపబడి ఉన్నావు. కనుక దాన్ని తీసివేయాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే నెగటివ్ స్పీకింగ్, నెగటివ్ ఆలోచనలు. ఎప్పుడు చూసినా అమ్మో మా హస్బెండ్ పోయాడు, తిరిగి వస్తాడో రాడో, బస్సులో వెళ్తారు, అమ్మో బస్సు సరిగా పోతుందో రాదో, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, అయ్యో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం వస్తుందో రావటం లేదని ఒక నెగటివ్ ఫీలింగ్ నీలో ఉన్నట్లయితే తప్పకుండా నీకు ఒక గాయము, ఆంతరంగిక గాయం ఉంది. ఆ గాయాన్ని స్వస్థత చేసుకో. ప్రభు అన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, నువ్వు మాట్లాడే మాటలు నీది కాదు, నీ తరపున నేను యుద్ధం చేస్తాను, మీరు నిలకడగా ఉండండి అని ప్రభు అన్నాడు. ఆ విశ్వాసం నీలోకి రాకుండా నెగటివ్ నీకు ఇంకా పనిచేస్తుందంటే ఎక్కడో నువ్వు గాయపడ్డావు. ఆ గాయాన్ని గుర్తించి మనం ప్రభునకి సమర్పించాలి. అదేవిధముగా ఇంకా కొంచెం మందికి ఆర్థిక ఇబ్బందులను గురించి బాధపడుతూ ఉంటారు. అయ్యో నా పిల్ల పెళ్ళి ఎలా అవుతుంది, అయ్యో నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, అయ్యో నేను ఏం చేయాలి, అప్పు సమస్య నుంచి ఎలా బయటికి రావాలని ఒక నిరుత్సాహంతో భయంతో ఉంటారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఫిలిప్పీల పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యం చేత నీ అవసరాలన్నింటినీ తీర్చునన్నాడు. కనుక వాక్యమును ఖడ్గముగా చేసుకొని మీరు పోరాడండి. ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ఎఫెసీయుల పత్రిక 6:17 ఉంది, ప్రతి పరిస్థితులందు వాక్యమును మీరు ఖడ్గముగా చేసుకోమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా వాక్యమును ఖడ్గముగా చేసుకుంటావో ఆ దురాత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. కనుక ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా శరీరంగా, ఆత్మలో, మానసికంగా ప్రభు మనల్ని సంపూర్ణంగా ఉన్న వ్యక్తియే ఆ దేవుని యొక్క పూర్తి ఆత్మను పొందుకుంటారు. అందుకోసమని చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ మరొకసారి పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి లోపల ఆంతరంగిక స్వస్థత జరగలేదు. ఇంకా కొంచెం మందికి చీకటి అంటే భయం, సమాధుల దగ్గరికి వెళ్ళడం అంటే భయం, పాము అంటే భయం, ఒంటరిగా నిద్రపోవడం అంటే భయం. ఇవన్నీ కూడా మనకి తల్లి గర్భంలో నుంచి కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని సంఘటనలు చూసి అవి నీలోకి వచ్చాయి. కొంతమంది భయంకరమైన సినిమాలు చూస్తారు, దానివల్ల భయం వచ్చేస్తుంది. ఆ భయంతో నువ్వు ఏ పని చేయలేకపోతావు. నువ్వు
ఒక విజయవంతమైన బిడ్డగా ఉండవు. ఒక పరిస్థితిని ఎదుర్కొనే బిడ్డగా నువ్వు తయారు కాలేవు. ఆ గాయాలు నీలోంచి స్వస్థత కలగాలి, ఆ భయం నీలోంచి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని ఆత్మ సంపూర్ణంగా నీ మీదికి దిగి వస్తుందంటున్నారు. కనుక మనకి పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారన్నారు. ఏషియా 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాము, అభిషేకం కాడిని విరగ్గొడుతుంది. ఎలాంటి దురాత్మనైనా దుర్గములైనా ఛేదించగల దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు నోట్లో తీసుకుందాం. రెండోదిగా యేసు రక్తంలో మనల్ని శిరస్సు నుంచి మనసు, ఆత్మ, శరీరము మూడిటిని కూడా కడగమని అడుగుదాం. తల్లి గర్భంలో నుంచి కూడా ప్రభు అంటున్నాను విడుదల చేస్తాడు. 2 కొరింథీ 5:17లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాత విషయాలు గతించిపోయాయి. కనుక ఆ పాత విషయాలను మీరు పాతి పెట్టమని పునీత పౌలు గారు చెప్తున్నారు. అవన్నీ వెళ్ళాలంటే దేవుని వెలుగు మనలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడాలి. ప్రకటన 21:4 వచనంలో మనం చూస్తున్నాం, ఇదిగో ఇప్పుడు నేను అన్నిటినీ నూతనముగా సృష్టించేదను. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నారు, నిన్ను నూతనంగా చేస్తా అంటున్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన నిన్ను ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ సంఘటన జరిగిందో నిన్ను నూతనంగా తిరిగి చేస్తారు. 2011 నూతన సంవత్సరంలో నిన్ను నూతనంగా చేస్తున్నారు. నీ యొక్క మనసు, ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ అంతరంగంలో ఎక్కడెక్కడ గాయాలు, ఎక్కడెక్కడ నిరుత్సాహం ఉందో ప్రభు నిన్ను కడిగి శుద్ధి చేస్తా అంటున్నారు. కనుక ఈరోజు మనం యేసు రక్తంలో కడుక్కుందాం. ఆ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివి నోటితో పలుకుదాం. అప్పుడు సంపూర్ణ స్వస్థత మనం తీసుకుందాం. ప్రభు అన్నాడు, విరిగి నలిగిన హృదయాలను నేను స్వస్థపరిచి వారి గాయాలకు నేను కట్టుకడతా అంటున్నాడు. కనుక ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం సమర్పించుదాం. అలాంటి గాయాలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు వాళ్ళని అర్థం చేసుకుని వారి కోసం ప్రార్థించి, యేసు ప్రభు సైతాను కృత్యాలను నాశనం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. కనుక యేసు ప్రభు మనందరికీ అలాంటి గాయాల నుంచి విడుదల ఇచ్చినగాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, కీర్తి మేము చెల్లించుకుంటున్నాం. ఏషియా 61వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన దేవుడు నన్ను అభిషేకించను, కృంగిపోయిన వారికి, నిరుత్సాహంలో ఉన్న వారికి ఉత్సాహ శక్తిని పుట్టించడానికి, నాయన బుగ్గికి బదులుగా ఆనంద తైలమును, కీడుకు బదులుగా ఆశీర్వాదం ఇవ్వడానికి అని చెప్పారు. కనుక ప్రభా ఈరోజు ప్రభా నీ ఆత్మనైనా ప్రతి బిడ్డలోనికి ప్రవహించును గాక. అది కీళ్ళలోనికి, మజ్జగలోనికి ఇప్పుడే చొచ్చుకొని పోయి ప్రభా ఆయా కీర్తన 102:20 వచనంలో మీరు చెప్తున్నారు ప్రభా, నా వాక్యాన్ని పంపి నేను మీకు స్వస్థత చేస్తా అన్నారు. ప్రభా ఇప్పుడు ప్రతి బిడ్డకి స్వస్థత కలుగును గాక. ప్రతి నిరుత్సాహం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి ద్వేషభావం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి అపవాది శక్తులు యేసు రక్తంలో అవి లయమైపోవును గాక. యేసయ్య ఇప్పుడే ప్రభా ప్రతి ఒక్క మోహ తలంపుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రతి పాపం నుంచి విడుదల దయచేయండి. ప్రతి భయం నుంచి విడుదల దయచేయండి. ప్రతి అపభద్రత నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా నీ విశ్వాసముతో ఇప్పుడు నింపమని అడుగుచున్నాం ప్రభా. నిరుత్సాహ మాటలు తొలగిపోయి విశ్వాసపు మాటలు ప్రతి బిడ్డలోకి వచ్చివేయును గాక. ప్రతి బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. నాలుక ద్వారా పలికిన ప్రతి శాప మాట తొలగిపోయి ఆశీర్వాదం యేసు నామములో ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం నాయన. నీ బిడ్డలకు స్వస్థతను మేము రిలీజ్ చేస్తున్నాం ప్రభా. దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసయ్య అయా ప్రతి ఒక్కరి నైనా గత జీవితంలోకి వెళ్ళి ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభా. నీ కృప, నీ మహిమ, నీ కనికరం ప్రతి బిడ్డకి తోడుగా ఉండును గాక. కృంగిపోయిన ప్రతి బిడ్డ లేపబడును గాక. వారి గాయాలకు స్వస్థత కలుగును గాక. అయా ఎవరెవరైతే కృంగిదలతో ఉన్నారో యేసు నామములో ఈరోజే సంపూర్ణ స్వస్థత కలుగును గాక ప్రభా. అయా ఎవరైతేనైనా కడుపు సమస్యలతో బాధపడుతున్నారో యేసు నామములో స్వస్థత కలుగును గాక. పిరికి ఆత్మ తొలగిపోయి ధైర్యపరిచే ఆత్మ యేసు నామములో ప్రతి బిడ్డ మీద వచ్చివేయును గాక. ఏ పనులు ఆగిపోయే యేసు నామములో అవి జరుగును గాక. ఎవరైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారో యేసు నామములో బిడ్డలందరూ వెళ్ళిపోదురు గాక. యేసయ్య ఈ రోజు ప్రభు ఒక నూతన కార్యం, అద్భుత కార్యం యేసు నామములో ప్రతి బిడ్డ జీవితంలో జరుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. మీరు అనేకమైన బలహీనలతో, బంధకాలతో మరి బంధింపబడి విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? మనశ్శాంతి కోసం వెతుకుచున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మా డివైన్ లైట్ మినిస్ట్రీస్లో ఈ 40 రోజుల ఉపవాస దినములో మార్చి 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 10 రోజుల ఉపవాస ప్రార్థన డే అండ్ నైట్ జరుగుతుంది. ఎవరైతే ఉండాలనుకున్నారో వారికి వసతి కూడా ఏర్పాటు చేయబడింది. లేనట్లయితే ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. కనుక మీరు వచ్చి పాల్గొని విడుదలలు, స్వస్థతలు, అద్భుతాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీరు వినిన ఈ దైవ సందేశము మీకు ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా మీరు ఆత్మలో బలపడాలనుకుంటున్నారా? అయితే రండి, మా ఈ డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరపబడు ప్రతి శుక్రవార ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదములు, స్వస్థతలు పొందగలరు. ఎంతోమంది మా ఈ పరిచర్య ద్వారా అనేకముగా మేలులు పొంది ఉన్నారు.
ప్రార్థనా సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. మా అడ్రస్ డివైన్ లైట్ మినిస్ట్రీస్, 4th ఫ్లోర్, ఆమ్శ్రీ షమీరా, ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, బిహైండ్ సంగీత్ థియేటర్, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391036185, 9951995499.